హరిశంకర్కి భక్తులము, పవన్ కళ్యాణ్కి ఎలాగో మన హరిశంకర్ కూడా భక్తులము. ఇచ్చిపడే రాశి ఇరగదీసే నక్షత్రం. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. తమన్ ఎలివేషన్ బాగుంది, తమన్ బీజిఎం చాలా బాగుంది, పవన్ కళ్యాణ్ బాగుంది, సినిమా బాగుంది. స్టోరీ మ్యాక్స్ ఈరోజు వచ్చే సినిమాల్లో 90% ఎక్కడ స్టోరీలు ఉండవు, కానీ సరే వేరే కథనంతోనో లేకపోతే డైరెక్షన్తోనో హిట్ కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇది కూడా అంతే, సేమ్ స్క్రీన్ ప్లే బాగుంది. పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్, ఆయన యాక్షన్ అన్నీ బాగున్నాయి. కానీ హరీష్ శంకర్ గారు ఏం తీయాలనుకున్నారు, ఏం చేయాలనుకున్నారు అన్నది అర్థం కాలేదు. అంటే రొటీన్ స్టోరీ, ఆయన ఎలివేషన్స్కి తప్ప సినిమా ఏం లేదనిపించింది. స్టోరీయే లేదు, రెగ్యులర్ స్టోరీ తెలిసిపోతుంది. కాకపోతే పొలిటికల్ సెటైర్స్ ఉంటాయి కదా, అవి బాగుంటాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఎదురు చూసేది అయితే దానికోసమే. ఆ పొలిటికల్ సెటైర్స్ ఏవైతే ఉంటాయో అది బాగా అనిపిస్తుంది. అండ్ నల్ల నాగప్ప అని పెట్టారు కదా, జగన్ అని పెట్టుంటే బాగుండేదేమో పేరు అనిపించింది నాకైతే. జగన్మోహన్ రెడ్డి అని బాగాలేదని ఏం లేదు భయ్య, బాగుంది, ఓకే చూడొచ్చు. అంటే ఒక్కసారి ఖచ్చితంగా. దీన్ని దురందర్తో కంపేర్ చేశారు కానీ ఇప్పుడు ఎలా ఉంది? దురందర్కి దీనికి కంపారిజన్ వద్దు, అదే చెప్పా. దురందర్ బాలీవుడ్ మూవీ, అది వేరు. ఇది మన పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమా, ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా, ఇది వేరు. సో కంపారిజన్స్ వద్దు. బట్ ఈ వీక్ అయితే దురందర్, పక్కా దురందర్. సినిమాలో కంపేర్ చేస్తే భీమ్లా నాయక్ కంటే బాగుందా? పోలీస్ కాస్ట్యూమ్ భీమ్లా నాయక్ కంటే బాగుందని చెప్పలేను, బట్ లేదు, భీమ్లా నాయక్ వేరు, కంప్లీట్గా డిఫరెంట్ చేశారు. ఆ టైప్ సీన్స్ రిపీట్ చేశారు కానీ సేమ్ అదే కాదు, కానీ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి పంచ్ డైలాగ్స్ అవి బాగున్నాయండి. ఆ టైమింగ్ పొలిటికల్ డైలాగ్స్ ఏం లేదండి, పొలిటికల్ డైలాగ్స్ ఏమి లేదు. ఆల్రెడీ హరిశంకర్ గారు చెప్పారు కదా, చాలా బాగుందండి అది. అసలు అంత రీమేక్ వర్తాయండి, అసలు చాలా అసలు రీమిక్స్ కూడా ఆ సాంగ్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్గా వెలే చేశారండి. ఉగాదికి మంచి సినిమా. మూవీ బాగుందన్న, ఉగాదికి ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఓజీ చూసిన తర్వాత ఇది ఎలాంటి రిలీఫ్ ఇచ్చింది? ఓజీలో కామెడీ లేదు, ఇలా కామెడీ ఉందా అన్న. ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళు బాగా చేస్తారు అన్నమాట. ప్లస్ ప్రతి ఒక్క సీను బీజిఎం వాస్ ఎక్సలెంట్, ఇక చెప్పే అవసరమే లేదు. శ్రీలీల అయితే నెక్స్ట్ లెవెల్ అన్న, చాలా బాగా చేసింది. నీ మనసే సాంగ్ ఎలా ఉంది? అరే అది మళ్ళీ నాకు 90sలో గుర్తుకొచ్చిన సాంగ్. అది తొలి ప్రేమలో అట్లాంటి సాంగ్ పెట్టడము మన అదృష్టం. అది పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ ఎలా ఉంది? అరే పవన్ కళ్యాణ్ ఈజ్ అ గాడ్, ఈజ్ అ డిప్యూటీ సీఎం, ఆయన గురించి చెప్పే అవసరమే లేదు. ఫ్యాన్స్గా మీరు ఎలా ఎంజాయ్ చేశారు సినిమా? అన్న ఫ్యాన్స్ చింపేసినాం, పేపర్లలో లేకపోతే పేపర్లు వేస్తున్నాయి ఇట్లా పైన. 500 కోట్లు కొట్టుద్దా?